వెల్కమ్ టు ఓల్గా న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరుగుతుంది? ట్రంప్ వైఖరిని మస్క్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నిన్నటి వరకు ఇద్దరు ప్రాణమిత్రుల్లా ఉన్నవారు నేడు బద్ధశత్రువులా మారుతున్నారా అంటే అవును అంటున్నారు ప్రపంచ ఆర్థికవేత్తలు. ముఖ్యంగా వీరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమన్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. దీని అంతటికీ కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. ముఖ్యంగా ఎలన్ మస్క్ లేనిదే ట్రంప్ లేడు అంటూ ఎలన్ మస్క్ చెప్తూ వస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే సమయానికి ఎలన్ మస్క్ ఆర్థికంగా చాలా వృద్ధి చెంది ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ గెలవడానికి సాయశక్తులా ప్రయత్నం చేశానని చెప్పేసి ఎలన్ మస్క్ చెప్తూ వస్తున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఎలన్ మస్క్ చేసిందేం లేదు, పెన్సిల్వేనియాలో నా గెలుపుకు ఎవరు కారణం కాదు, నేనే అత్యధిక మెజార్టీతో గెలిచేవాడిని అంటూ ట్రంప్ ఆయన మాటలను కొట్టుపరిస్తున్నారు. మొత్తం ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్ళిందంటే నేనా నువ్వా అనే పరిస్థితిలోకి వెళ్ళింది. అంతేకాకుండా ఎలన్ మస్క్ ఒక కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో కూడా ఉన్నాడా అంటే ఆయన పెట్టిన సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్‌ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. మొత్తం మీద ఈ వివాదానికి కారణమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లే కారణమని తెలుస్తుంది. రిపబ్లికన్ తీసుకొచ్చిన ఈ ట్యాక్స్ బిల్లును ఎలన్ మస్క్ వ్యతిరేకించారు. దీన్ని వ్యతిరేకించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ద్వారా ఎలక్ట్రికల్ వెహికల్స్ కు అలాగే ఎలన్ మస్క్ కు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ అనే కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే. అంటే వీటికి అమెరికా ప్రభుత్వం కొంత సబ్సిడీ కలిగిస్తుంది. అంత ముందుకున్న డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ కూడా ఆయన ఎలక్ట్రికల్ వెహికల్స్ కు అలాగే ఆయన స్పేస్ ఎక్స్ కంపెనీకి సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు తీసుకొచ్చిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు ద్వారా ఆయన ఎలన్ మస్క్ కంపెనీలకైతే సబ్సిడీని ఉపసంహరించుకోవడం జరిగింది. దీంతోనే ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలన్ మస్క్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంతో ఎలన్ మస్క్ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వివాదానికి కారణమైతే ఈ బిల్ అనేది అయితే కంప్లీట్ గా తెలుస్తుంది. దీంతోనే ఎలన్ మస్క్ ట్రంప్ పై పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో అత్యంత సెక్స్ కుంభకోణం ఒకటి జరిగిన విషయం తెలిసిందే. జెస్రీ ఎప్స్టీన్ అనే ఒక నిర్మాత ఈ పెద్ద సెక్స్ కుంభకోణంలో ఈ సెక్స్ రాకెట్ లో ఒకరిగా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయన జైల్లోనే 2019లో ఈ నివేదిక ఇంకా కోర్టులో ఉండగానే దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉండగానే 2019లో ఆయన మరణించిన విషయం తెలిసింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన నివేదికలో ఆ ఛార్జ్షీట్ లో ట్రంప్ పేరు ఉన్నది అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోలను కూడా ఈయన ఎక్స్ ఖాతాలో అప్లోడ్ చేస్తూ వస్తున్నారు ఎలన్ మస్క్. అలాగే ట్రంప్ పై ఇంకా చాలా వివాదాలు కూడా అంటే వివాదాలకు కారణమని కూడా ఈయన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వీరి మధ్య ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో అనేది ఎవరు ఊహించని ఆ స్థితిలో ఉన్నది. అంతేకాకుండా 2024లో ట్రంప్ గెలిచిన తర్వాత ఎలన్ మస్క్ డోజ్ అనే ఒక పదవిని కట్టబెట్టారు. డైరెక్టర్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ అనే ఒక పదవిని ఇచ్చి అంటే అమెరికా ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల నియంత్రణ, వారికి సంబంధించిన పనులను అలాగే ఇతర దేశాలపై ట్యాక్సులు, ఆ టారిఫ్లకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఎలన్ మస్క్ సహాయ సహకారాలు ఉన్నాయి. కానీ దాన్ని మే 2025లో దాన్ని ఆ పదవి నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాతే వీరి మధ్య ఈ వివాదానికి కారణమైంది. అంతేకాకుండా ఈ మధ్య చూసాం ట్రంప్ అదే ప్రతీకార సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి విధించడం వెనకాల కూడా ఎలన్ మస్క్ మాస్టర్ మైండ్ ఉందనేది కూడా కొన్ని వదంతులు ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి ప్రపంచ ఆర్థికవేత్తలు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎలన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ అలాగే స్టార్లింక్ లో చాలా మంది పెట్టుబడులు ఉన్నారు. అవైతే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అనేక మంది ఆర్థిక నిపుణులు అయితే తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ మొత్తం వివాదానికి కారణం బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లే అని అందరూ అనుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం దీనిపై వెనక్కి తగ్గను, బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఖచ్చితంగా ప్రపంచంలో అమెరికను ఇంకా అగ్రస్థానంలో నిలబెట్టే బిల్లు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని అయితే కంప్లీట్ గా ఎలన్ మస్క్ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లిక్ 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు 3వ పార్టీ కూడా పెట్టబోతున్నాను అన్నట్టు ఒక హింట్ అయితే ఇచ్చారు. మరి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.